ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్ ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వైసీపీకి రాజీనామా చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. బంధువులు, స్నేహితుల సూచన మేరకే పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు. ఇకపై సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడించారు. ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికల నామినేషన్ల రోజు వరకు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంచి ప్రాధాన్యత లభించింది. కృష్ణా జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు కూడా. రిటైర్మెంట్ కు దగ్గర పడడంతో ఎన్నికల్లో పోటీ చేయాలి అనే ఆసక్తిని కనబర్చిన ఇంతియాజ్ కు వైసీపీ అధినేత జగన్ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. కర్నూలులో అప్పటికే వైసీపీ రెండు వర్గాలుగా ఉన్నాయి. ఎస్వి మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గాలు కర్నూలు టికెట్ ఆశించాయి. అయితే హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ సీటు, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల సమయంలో ఈ రెండు వర్గాలు పార్టీ గెలుపు కోసం పనిచేయలేదనే వాదన ఉంది. ఇక రాజకీయాలకు కొత్తైన ఇంతియాజ్ అహ్మద్ కు ప్రత్యేకమైన వర్గం అంటూ లేదు. దీంతో ఆయన కొన్ని రోజులుగా రాజకీయంగా ఏమీ చేయలేకపోతున్నారు. పార్టీ వైపు నుంచి కూడా ఎన్నికల తర్వాత ఆయనకు రాజకీయంగా సహకారం లభించడం లేదు అనే చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ఆయన పార్టీకి రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది.